ఆ ఎదురుగా కనిపిస్తూ ఉన్నది కుతుబ్ షాహీ టూంబ్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. టికెట్ కాస్ట్ 10 రూపీస్. కుతుబ్ షాహీ సమాధులు హైదరాబాదులో ప్రసిద్ధమైన గోల్కొండ కోట సమీపంలో ఇబ్రహీం బాగ్ వద్ద ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు మరియు మసీదులు ఉన్నాయి. వాటినే ఇప్పుడు మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈ సమాధులు ఎత్తైన వేదికపై పెద్ద సమూహంలో ఉన్నాయి. అవి పర్షియన్, పఠాన్ మరియు హిందూ నిర్మాణ శైలులను పోలి ఉంటాయి. ఈ సమాధులు చతురస్రాకారంలో నిర్మించిన గోపురం ఆకారంలో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న కుతుబ్ షాహీ రాజవంశాన్ని తుర్క్మెనిస్తాన్, ఆర్మేనియా ప్రాంతానికి చెందిన తుర్క్మెన్ తెగకు చెందినటువంటి షియా ముస్లింలు ఇక్కడ పాలించారు. ఈ రాజవంశాన్ని 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అనేవారు స్థాపించారు. మొఘలు చక్రవర్తి ఔరంగజేబు సైన్యం 1687లో గోల్కొండను జయించే వరకు ఈ రాజవంశం 171 సంవత్సరములు పరిపాలించినది. ప్రస్తుతం కుతుబ్ షాహీ సమాధులు యునెస్కో నామినేటెడ్ సైట్ల జాబితాలో ఉన్నాయి. ఈ కుతుబ్ షాహీ రాజ్యం బంగారానికి మరియు వజ్రాలకు ప్రసిద్ధి చెందినది. మొత్తం రాజవంశం ఒకే స్థలములో ఖననం చేయబడిన ప్రపంచంలోనే ఒక రకమైన ప్రదేశం ఇది. నేడు ఇది వారసత్వ సంరక్షణ మరియు పునరుద్ధరణపై తగిన దృష్టితో పర్యాటక శాఖ ద్వారా బాగా నిర్వహించబడుచున్నది. చిన్న సమాధులు 1 అంతస్తులో ఉండగా పెద్ద సమాధులు 2 అంతస్తులలో ఉన్నాయి. ఒక్కొక్క సమాధి మధ్య భాగములో శవపేటిక మరియు దాని క్రింద నేలమాళిగలు ఉన్నాయి.
అంత పెద్ద సమాధులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ. అందుకే అవి నేటికి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. గోల్కొండ కోటకు ఉత్తరం దిక్కున సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఈ కుతుబ్ షాహీ సమాధులు కలవు. గోల్కొండ కోటను మీరు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ సమాధులను కూడా విజిట్ చేయండి. ఈ సమాధులపై లోపలి భాగంలో డిజైన్ చేయబడిన ఈ కళాతోరణం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది కదూ. ఇప్పటి వరకు హైదరాబాద్ డే 4లో భాగంగా కుతుబ్ షాహీ టూమ్స్ను ఎక్స్ప్లోర్ చేయటం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ టూర్ను మొత్తం 4 పార్ట్స్గా నేను విభజించడం జరిగింది. ఇక నెక్స్ట్ హైదరాబాద్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ విషయం ఏంటో చూద్దాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకోవటానికి ప్రధాన నగరాల నుంచి బస్ సర్వీసు ఉంది, నెక్స్ట్ రైలు సర్వీసులు కూడా ఉన్నాయి. కావున ప్రత్యేకంగా ఈ రైలని అందువల్లనే నేను మీకు చెప్పటం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ రూమ్స్ విషయంకి వస్తే హైదరాబాద్లో మీరు ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నారో ఆ సరౌండింగ్లో కంపల్సరీగా రూమ్స్ అనేటువంటివి మనకు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే అది హైదరాబాద్ అనేటువంటిది ఒక మహానగరం కాబట్టి అక్కడ నాన్ ఏసీ రూమ్స్ 800 నుంచి స్టార్ట్ అవుతాయి, ఏసీ రూమ్స్ 1500 నుంచి స్టార్ట్ అవటం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రాంతంలో మీరు దిగినా కానీ ఆ సరౌండింగ్లో రూమ్స్కి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క హైదరాబాద్ టూర్కి సంబంధించి విజిట్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది ఒక డౌట్. ఇక్కడ విజిట్ అనేటువంటిది రకరకాలుగా ఉంటుందండి. బడ్జెట్లో విజిట్ చేయాలంటే హైదరాబాద్ని ఆర్టీసీ వారు 120 రూపీస్ టికెట్, ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ 24 అవర్స్ పనిచేస్తుంది. అది జస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళిన వాళ్ళకి బాగుంటుంది. ఇక అలా కాకుండా సెకండ్ వన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఏదండి డైలీ 1 డే టూర్ అనేటువంటిది ఉంటుంది హైదరాబాద్ విజిట్ చేయడానికి. ఈచ్ వన్ 500 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే అందులో ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేసెస్నే వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఇక నెంబర్ 3 కారు మాట్లాడుకొని మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళి మనం విజిట్ చేయటం అనేటువంటిది 3వ పద్ధతి.
నేను ఈ మూడో పద్ధతినే నేను నా ఫ్రెండ్స్‌తో వెళ్ళి ఫాలో అయ్యాను. ఓకే. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏదండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించానని నేను భావిస్తున్నాను. ఇక ఈ వీడియో ఇంతటితో నేను స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.